వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా అభయ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుంటే రకరకాల కథనాలు అయితే మనకు వినిపిస్తున్నాయి. కొంత పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు మిస్లీడ్ చేస్తున్నారు అనుకునేటువంటి ఆలోచన ఒకటి ఉంటే, ఆ రెండవ వైపు అంటే మొన్నటి వరకు జరిగినటువంటిది ఒక రకంగా విన్నటువంటి స్టోరీ అయితే, వాళ్ళ కొన్ని ఊహించని మలుపులు మాత్రం వచ్చాయి. అండ్ కొన్ని కొన్ని ఆడియో సంబంధించినటువంటి రికార్డింగ్స్ కూడా బయటికి రావడం జరిగింది. ఏది నిజం, ఏ విధంగా ఉంది అనేటువంటిది అండ్ దానితో పాటు జస్టిస్ ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఈ ఒక్క ఇన్సిడెంటే దేశం మొత్తమే కాదు, ప్రపంచ దేశాలను కూడా ఒకసారి ట్విట్టర్లో అందరూ స్పందించేలాగా చేసిందనమాట. వీటి వెనక ఉండేటువంటి కారణాలేంటి, ఏం జరుగుతుంది, ఎందుకు పొలిటికల్ ఆస్పెక్ట్ నుంచి చూసినా కూడా మమతా బెనర్జీ మీద వచ్చేటువంటి అలిగేషన్స్ని ఎందుకు ఖండించలేకపోతున్నారు, వెస్ట్ బెంగాల్ అసలు ఏం జరుగుతుంది అనేది ఈరోజు మనతో పాటు సామాజిక విశ్లేషకులు, పొలిటికల్ అనలిస్ట్ రామ్నాథ్ గారు ఉన్నారు. సో వారి మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే రాజు. సార్, జనరల్గా మనం చూస్తూ ఉన్నామండి, వెస్ట్ బెంగాల్ అసలు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మీద రకరకాల కథనాలు, అంటే అభయ ఇన్సిడెంట్స్ మీద రకరకాల కథనాలు చూస్తున్నాం మనం. సో ఏం జరిగింది అంటే ఓవరాల్గా మనం ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఆగస్టు 9th జరిగిందో, సో ఆ రోజు కొంత దేశవ్యాప్తంగా ఆ ఘటన గురించి పెద్ద చర్చ లేదు. సో తర్వాత అది దేశంలో చర్చ జరగడం, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరగడం మనం చూస్తున్నాం. సో హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు నుంచి డైరెక్షన్స్ రావడం, తర్వాత దాన్ని సిబిఐ టేక్ ఓవర్ చేయడం, సిబిఐ కూడా ఒక 3-4 టీమ్స్ ఫామ్ చేయడం. సో ఆ కోణంలో ఇది కేసు కొంత స్పీడ్ అయినట్టుగా భావించాలి. అలాగే ఒక సైడ్ ప్యారలల్గా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు సిబిఐ అంటే సహజంగా మనకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో అది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. సో అక్కడ మమతా బెనర్జీ గవర్నమెంట్ ఉంది. సో పొలిటికల్గా మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ అనేది మనకు దేశంలో అందరికీ తెలుసు. అంటే ఆమెకు కానీ బీజేపీకి కానీ పడ్డం లేదు. ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యన చాలా పొలిటికల్ రైవల్టీ ఉంది. మమతా బెనర్జీ వచ్చేసి ఇండియా కూటమిలో ఉంది, అటు సైడ్ బీజేపీ వాళ్ళొక యాంటీ కాబట్టి సో వాళ్ళిద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, చాలా రోజుల నుంచి కూడా ఉన్నాయి. అంటే అక్కడ గవర్నర్ పెత్తనం ఎక్కువైపోయింది. ముఖ్యమంత్రి అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తి, ఆమె పరిపాలన కాకుండా గవర్నమెంట్ ఆధ్వర్యంలో వ్యవస్థలు పనిచేస్తున్నాయని ముఖ్యమంత్రి బహిరంగంగానే విమర్శించడం. సో ఇదంతా ఒక రిఫ్ట్ మనం చూస్తున్నాం. సో ఈరోజు మళ్ళీ ఒక మహిళ పైన, ఒక డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచారము, మర్డరు, ఈ అంశం కూడా పొలిటిసైజ్ తీసుకుంది. అంటే పొలిటిసైజ్ ఎందుకు తీసుకుంది అనాల్సి వస్తుందంటే, ఒక రాష్ట్రానికి మహిళ ముఖ్యమంత్రిగా ఉంటూ ఆమెనే హోమ్ మినిస్ట్రీ మరియు హెల్త్ మినిస్ట్రీ పోర్ట్ఫోలియో నిర్వహిస్తున్న వ్యక్తిగా ఈరోజు ఆమెనే న్యాయం చేయాల్సినటువంటి ఒక పొజిషన్లో ఉంది. సహజంగా మనం ఏమనుకుంటాం, ఏదైనా ఒక అనుకోని ఇన్సిడెంట్, అంటే ఇట్ క్యాన్ బి యాక్సిడెంటల్ ఆర్ ఇట్ క్యాన్ బి ఇన్సిడెంట్ ఆర్ అన్ఇన్సిడెంట్, వాట్ ఎవర్ ద ఇన్సిడెంట్, ఏదైనా ఒకటి జరిగినప్పుడు ప్రజలుగా కానీ విక్టిమ్స్గా మనం ఏమనుకుంటాం, సత్వర న్యాయం జరగాల అనుకుంటాం. అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు ఒక కాంపెన్సేషన్ ఇవ్వడం, వాళ్ళకు ఒక నష్టపరిహారం ఇవ్వడం సహజంగా ముఖ్యమంత్రి స్థాయిలో మనం చూస్తుంటాం. అలాగే ఈరోజు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ దేశాన్ని, యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది. అంటే ఒక 31 సంవత్సరాల ఒక మహిళ, ఒక పీజీ డాక్టరు, ట్రైనింగ్లో ఉన్నటువంటి డాక్టర్ పైన జరిగిన అత్యాచారం ఒక చాలా విషాదకరమైన ఘటన అది. సో ఆ ఘటన పైన ఎంత సత్వరం ఒక ముఖ్యమంత్రి రియాక్ట్ అవ్వాలి. సో నాకు ఖచ్చితంగా ఈ ఘటన 24 గంటల్లో తేల్చాలి, లేదా దోషులను బయటపెట్టాలి, ఖచ్చితంగా వాళ్ళను కఠినంగా శిక్షించాలి, మీడియా ముందు పెట్టాలా అని చెప్పి ఎవరైతే ఆర్డర్స్ పాస్ చేయాల్సినటువంటి వ్యక్తి ఎవరైతే ఆ స్థానంలో ఉన్నారో ఆ వ్యక్తి రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తూ ఆ వ్యక్తి ఈరోజు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే, అంటే ఇక్కడ ఈ సంఘటన ఎలా పోతుంది అంటే, న్యాయం చేయాల్సినటువంటి స్థానంలో ఉన్న ఆమెనే ఈరోజు బీజేపీని కానీ, కేంద్ర ప్రభుత్వంలో కానీ, రాష్ట్ర ప్రభుత్వాలలో ఇతర బీజేపీ ముఖ్యమంత్రులు ఎవరు ఉన్నారో వాళ్ళకు కౌంటర్గా ఆమె ఏం మాట్లాడుతుంది అంటే, దీని వెనుక కమ్యూనిస్టు పార్టీలు, బీజేపీ పార్టీలు ఒక పొలిటికల్ వెండేటాతో రాజకీయం చేస్తున్నాయి. వాళ్ళ రాష్ట్రాలలో జరగలేదా ఘటనలు, ఏమన్నా దేశంలో ఏమన్నా రేపులు ఎక్కడన్నా జరగలేదా, ఇంత ఘటనలు జరగలేదా అనేటువంటి కోణంలో ఒక పొలిటిసైజ్ జరుగుతుంది. సో వాటికి అదనంగా కూడా మనకు 2 రోజులుగా ఒక ఆడియో క్లిప్ అనండి, వీడియో క్లిప్స్ అనండి కూడా అక్కడక్కడ మనకు సర్క్యులేట్ అవుతున్నాయి. అంటే వెదర్ ఇట్ క్యాన్ బి అది ట్రూతా లేకుంటే ఫ్యాబ్రికేటెడ్ అని మనం డిస్క్లైమర్ చేయలేము, అంటే మనం జస్టిఫై చేయలేము. సో ఒకసారి మనకు ఆ వీడియోస్ను కూడా మనం ఏంటి, అందులో కన్వర్షన్ ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే, అంటే ఈ కాలేజీలో చాలా కాన్స్పిరసీస్ ఉన్నాయి, చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. అంటే సరిగా అటెండెన్స్ లేని వాళ్ళకు, సరిగా క్లాసులకు రానటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు పాస్ చేసి మార్కులు వాళ్ళను అప్రూవ్ చేస్తున్నారు. ఇంకొక వైపు ఇక్కడ డ్రగ్స్ ఉంది, ఇక్కడ ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెడికల్ సంబంధించినటువంటి కొనుగోళ్ళు అమ్మకాలలో కూడా చాలా వరకు అవకతవకలు ఉన్నాయి.
ఇక్కడ నుంచి ఫండ్ పార్టీకి వెళ్తుంది అనేటువంటిది ఒక కన్వర్షన్, ఒక ఆడియో క్లిప్ యొక్క కన్క్లూడ్, అది సారాంశం. సో ఒకవేళ అక్కడ అది నిజమా లేదా అబద్ధమా అనేది ద డిపార్ట్మెంట్ విల్ ఫైండ్ అవుట్, అది ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. సో అది కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. ఆ కాలేజీ ఏం ఆషామాషి కాలేజీ కాదు, చిన్న కాలేజీ కాదు. నేను ఇందాక మీరు చెప్పిన తర్వాత నేను చూశాను ఆ కాలేజీ ఒకసారి బ్రీఫ్ చూస్తే ఏంటంటే, ఏషియాలోనే అది మొట్టమొదటి ప్రైవేట్ మెడికల్ కాలేజ్. ఆ కాలేజీని ఎస్టాబ్లిష్ చేసింది దాదాపు 1886 సంవత్సరంలో ఆ కాలేజీ ఎస్టాబ్లిష్ జరిగింది. అంటే మనకి ఇండిపెండెన్స్ కూడా రాలేదు అప్పటికి. సో అంటే ఆ కాలేజీకి ఉన్నటువంటి చరిత్ర, ఆ కాలేజీకి ఉన్నటువంటి నేపథ్యం అలాంటిది. సో ఆ కాలేజీకి ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో అతని పైన కూడా చాలా అలిగేషన్స్ ఉన్నాయి. అతనికి అలిగేషన్స్ వచ్చిన తర్వాత కూడా వితిన్ 24 అవర్స్లో అతన్ని వేరే కాలేజీలోకి షిఫ్ట్ చేశారు మమతా బెనర్జీ గారి ప్రభుత్వము అనేటువంటి ఆరోపణల వల్ల ఈరోజు ఖచ్చితంగా అక్కడ కాన్స్పిరసీ ఉంది, ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్ వెనక పెద్దల హస్తం ఉంది, అందుకే ప్రభుత్వం వాళ్ళను రక్షించేటువంటి ప్రయత్నంలోనే ఈరోజు మమతా బెనర్జీ గారు రోడ్ల మీదకి వచ్చి దీన్ని పొలిటిసైజ్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు దేశవ్యాప్తంగా వినపడుతున్నాయి. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా కానీ, పాకిస్తాన్ నుంచి కానీ, లేదా మెడికల్ కౌన్సిల్స్ నుంచి కానీ, మెడికల్ ఫెటర్నిటీ నుంచి కానీ, అక్రాస్ ద వరల్డ్, అంటే ఇట్ క్యాన్ బి యూఎస్ఆర్, కెనడా, ఆస్ట్రేలియా, చాలా దేశాల నుంచి, జర్మనీ, ఇలాంటి దేశాల నుంచి మెడికల్ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులంతా మాట్లాడుతున్నారు, ఈ సంఘటనను ఖండిస్తున్నారు, భారతదేశానికి సాలిడారిటీ వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒక మెడికోకు జరిగినటువంటి అన్యాయం పైన ఖచ్చితంగా జస్టిస్ జరగాలి, న్యాయం జరగాలి అనేటువంటి డిమాండ్ ఈరోజు చాలా ఎక్కువ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇంటర్వ్యూన్ అవ్వాలా, సిబిఐ కూడా వాళ్ళు టీమ్స్ ఫామ్ చేసినారు, వాళ్ళు కూడా తొందరగా ఏదైతే ఫైండింగ్ అండ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయో వాటిని జస్టిఫై చేయాలా, ఖచ్చితంగా న్యాయం జరగాల అనేటువంటి చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. మరి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఎలా కోఆర్డినేషన్ చేసుకొని ఈ అంశాన్ని కన్క్లూడ్ చేస్తారు అనేటువంటిది ప్రస్తుతం చర్చ ఈ అంశం. ఏ రకంగా చూసుకున్నా కూడా సత్వర న్యాయం అనేది ఇన్స్టెంట్గా జరగట్లేదు. ఎక్కడ లోపం ఉందో మనం భావించాలి. ఇది పొలిటికల్ లీడ్ తీసుకోవటం వల్ల ఆ విధంగా ఉందనుకోవచ్చా? అంటే నేనేమంటానంటే, ఈ ఒక్క ఇన్సిడెంట్ని మనం కాసేపు పక్కన పెడితే, అసలు ఇండియాలో మన పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంది అంటే, మనకు ఒక సేయింగ్ ఉంటుంది సహజంగా, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని. అంటే మనకు జరగాల్సినటువంటి న్యాయం ఎప్పుడైతే ఆలస్యం అవుతుందో అది మనకు న్యాయాన్ని తిరస్కరించినట్టుగా భావించాలి. అంటే మన సిస్టమ్ ఎలా ఉంది, పొలిటికల్ సిస్టమ్, మనకు ఒక హైకోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి, మనకు డిఫరెంట్ స్థాయిలో మనకు ఏజెన్సీస్ ఉంటాయి, వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్స్, వాళ్ళ దర్యాప్తు ఆలస్యం అయ్యే కొద్దీ మన కేసులు చాలా ఆలస్యంగా ఉంటాయి. మీకు తెలుసు మన రాష్ట్రంలో ఎంతోమంది డిస్ప్రపోర్షన్ ఆఫ్ అసెట్స్ కేసు కావచ్చు, లేదా చాలా మర్డర్ కేసెస్ కావచ్చు, ఎంత ప్రొలాంగ్ అవుతున్నాయో మన రాష్ట్రంలో చూస్తున్నాం. లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఎప్పుడో ఆయన చేసినటువంటి ఒక కరప్షన్ కేసులో ఆయనకి ఎన్నో ఏళ్ల తర్వాత శిక్ష పడ్డాం. అంటే మన జ్యుడిషియరీస్లో కూడా ఒక ల్యాగ్ ఉంది, అంటే ఒక సమ్ లిమిటేషన్స్ ఉన్నాయి. ఈరోజు దగ్గర దాదాపుగా 4 నుంచి 5 కోట్ల వరకు మన జ్యుడిషియరీ సిస్టంలో కేసులు పెండింగ్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఇవన్నీ మన సిస్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ అనండి, లిమిటేషన్స్గా చూడాలి. సో అలా కాకుండా మనకు ప్యారల్గా ఒక సిస్టమ్ ఉంటుంది. అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉంటాయి. ఖచ్చితంగా అంటే మనం ఏమంటామంటే, తొందరగా న్యాయం చేయడానికి ముఖ్యమంత్రి స్థాయిలో కానీ, క్యాబినెట్ స్థాయిలో కానీ కొన్ని కమిటీస్ ఫామ్ చేసి, ఆ కమిటీస్ ద్వారా వీళ్ళకు తొందరగా జస్టిఫై చేయాలా అంటే ఏమంటారంటే సపరేట్గా కమిషన్స్ ఏర్పాటు చేయడం. సో ఇలాంటి కూడా ఒక వ్యవస్థ ఒక ప్యారల్గా మనకు ఉంది. సో అలాంటి అంశాలలో వీళ్ళు ఎలా నిర్ణయం తీసుకుంటారు, ఏ రకంగా జస్టిఫై చేస్తారు, ఎంత త్వరగా ఈ మహిళకు కానీ ఆ కుటుంబానికి న్యాయం చేస్తారనేది ఈరోజు ఒక $1 మిలియన్ క్వశ్చన్గా మన ముందు కనపడుతుంది. దీనికి న్యాయం జరగాలి అని అంటే ఏ రకంగా చూసుకున్నా కూడా ఇన్స్టెంట్గా జరగాలి అని అంటే సొల్యూషన్ ఏమైనా ఉందా అండి దీనికి? అంటే ఈరోజు మమతా బెనర్జీ గారు తన సొంతంగా తన రాష్ట్రంలో జరిగిన ఇన్సిడెంట్ను ఆమె నిష్పక్షపాతంగా విచారించాలంటే ముందు ఆమెనే సిబిఐకి డైరెక్ట్గా హ్యాండ్ ఓవర్ చేసి ఉంటే బాగుండేది. కాకపోతే అది కోర్టు డైరెక్షన్స్తో ఆమె హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో కోర్టు ద్వారా ఈరోజు సిబిఐ ఇంటర్వ్యూన్ అయింది కాబట్టి, సో సిబిఐ పైన ఎంతో కొంత ప్రజలకు కొంత నమ్మకం, విశ్వాసం మన దేశంలో ఉంది. అంటే ఎలాంటి క్రైమ్నైనా వాళ్ళు బయటికి తీయగలరు అనేటువంటి ఒక హిస్టరీ ఉండడం వల్ల, సో ఆ దర్యాప్తు సంస్థ చాలా తొందరలోనే ఈ విషయాన్ని బయటపెట్టి కోర్టు ముందున ప్రొహిబిట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే, అదే నేను మీతో ఇందాక అన్నాను కదా, మన లీగల్ సిస్టంలో ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే, ఒక ఛార్జ్ షీటు, రెండో ఛార్జ్ షీటు, మూడో ఛార్జ్ షీటు, లేదా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషను, పేజీలకు పేజీలు, పుస్తకాలకు పుస్తకాలు మనం రాయాల్సి ఉంటుంది, ఎంతోమంది సాక్షులను మనం ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది, తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ను చాలా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ రిపోర్టు ఇదంతా మనకు చాలా లెంతీ ప్రాసెస్, మన జ్యుడిషియరీ సిస్టంలో ఉన్నటువంటి ప్రాసెస్. కాబట్టి ఏదో రేపు సాయంత్రానికో లేదా ఒక వారంలోనే విక్టిమ్స్ను పట్టుకుంటారు, వాళ్ళని కోర్టు ముందు పెడతారు, కోర్టులో ఆర్గ్యుమెంట్స్ 1 గంటలో అయిపోతాయి. ఇలాంటి సిస్టమ్ మన దగ్గర లేదు. కాకపోతే ఒకటి ఏం చేయొచ్చు
అంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ను చాలా తొందరగా వాళ్ళు పూర్తి చేసి ఖచ్చితంగా వాళ్ళను కోర్టు ముందు, ప్రజల ముందు, మీడియా ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పనిని సాధ్యమైనంత వరకు చేస్తే బాగుంటుంది. అంటే ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే మనం చూసినాం మన దేశంలో నిర్భయ చట్టం, నిర్భయ కేసు కానీ ఇలాంటివి ఎన్నో ఏండ్లకు కానీ మనకు తీర్పులు డెలివర్ కాలేదు, వాళ్ళకు శిక్ష అవ్వలేదు. అలాగే మనము ఇంకా ఇంకా కాస్త ముందుకు పోయి మాట్లాడుకుంటే కసబ్ కేసు కూడా మనకు తెలిసిందే. ఆ రోజు ముంబైలో తాజ్లో హోటల్లో జరిగిన బ్లాస్ట్ల విషయంలో కసబ్ అనే వ్యక్తిని మన దేశంలో ఎన్ని సంవత్సరాలకు శిక్షించాం, ఎన్నో రోజులు ట్రయల్స్ ఎదుర్కొన్నాడు, ఎన్నో ఏండ్ల తర్వాత అతనికి కన్విక్ట్ అవ్వడం జరిగింది. సో అంటే మన జ్యుడిషియరీ సిస్టంలోనే మనకు ల్యాగ్ ఉంది, లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇమీడియట్గా న్యాయం జరుగుతుంది, రేపో ఎల్లుండో ఆ నష్టపోయిన కుటుంబానికి న్యాయం జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ ఏదేమైనా సరే ఈ అభియా కేసుకు సంబంధించింది త్వరితగతిన న్యాయం జరగాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎస్, థ్యాంక్ యూ సార్. మనం థ్యాంక్ యూ సో ప్రజలుగా మచ్. అది కోరుకోవాలి అందరం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రామ్నాథ్ గారు. సో చూసారు కదండి వీడియో. జస్టిస్ ఫర్ అభయ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ని ట్రెండింగ్లోకి వెళ్ళేలాగా చేసి, సో ప్రతి ఒక్కరూ కూడా మన ఇంట్లో ఆడపిల్లకి జరిగినటువంటి ఇన్సిడెంట్గా భావించి పూర్తి స్థాయిలో త్వరగా దీనికి జస్టిస్ రావాలని కోరుకుందాం. కింద కామెంట్ బాక్స్లో మాత్రం ఈ వీడియోని షేర్ చేస్తూ డెఫినెట్గా హ్యాష్ ట్యాగ్లో జస్టిస్ ఫర్ అభయ అని చెప్పేసి ట్రెండ్ చేయండి దయచేసి.